నమస్కారం, నేను డాక్టర్ మేఘరాజ్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఎట్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ఈ రోజు మనం తలనొప్పి ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా సింపుల్ హెడ్ ఏక్స్, టెన్షన్ హెడ్ ఏక్స్ కానీ, మైగ్రేన్ హెడ్ ఏక్ కానీ, క్లస్టర్ హెడ్ ఏక్ కానీ, ఇవన్నీ మెడికేషన్ తోని రిజాల్వ్ అయ్యి అకేషనల్ గా ఫ్లేర్ అప్స్ అవుతా ఉంటాయి ట్రిగ్గర్స్ వల్ల. బట్ ఇన్ ఏ ఫ్యూ కండిషన్స్ హెడ్ ఏక్ అనేది కంట్రోల్ అవ్వదు. సపోజ్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఆర్ అన్యూరిజం రప్చర్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు సస్టైన్డ్ గా కంటిన్యూస్ హెడ్ ఏక్ మెడికేషన్ తోని రిజాల్వ్ కాకుండా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏంటంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ చేసి ప్రాబ్లం దేని వల్ల వస్తుంది, సివియారిటీ ఎంత ఉంది అనే ఒక అసెస్మెంట్ చేసుకుంటాం. దాని తర్వాత కండిషన్ ని బట్టి మనం ఏదర్ మెడికేషన్ తోనే తగ్గేవి ఉంటాయి. దాంతోపాటు ప్రికాషన్స్ తీసుకుంటాం ట్రిగర్స్ రాకుండా. సపోజ్ మైగ్రేన్ లో కొంతమందికి స్మెల్స్ పడవు, లైట్ పడదు, ఆర్ ఎక్సెసివ్ సౌండ్స్ పడవు. సో ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి బ్రెయిన్ ట్యూమర్ కానీ, అన్యూరిజం రప్చర్ కానీ చాలా రేర్ గా 1 in 100, 1 in 1000 సర్కమ్స్టాన్సెస్ లో చూస్తాం. సో ఇవి ఉన్నప్పుడు మాత్రం ఇవి కొంచెం సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సర్జరీ దాకా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కీ థింగ్ ఏంటంటే 1 or 2 weeks లో రిజాల్వ్ అవ్వట్లేదు, పర్సిస్టెంట్ గా హెడ్ ఏక్ ఉంది, ఓన్లీ మెడిసిన్స్ యూజ్ చేసి అట్లా డిలే చేసుకోకుండా ఎర్లీగా మనం డాక్టర్ని అప్రోచ్ అవుతే మనకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.